హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామా? ఓకే, ఫస్ట్ అయితే మటన్ కర్రీని బాయిల్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అవి మగ్గిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని అందులో వేసుకున్నానండి. మటన్ని ఒక 2 టైమ్స్ కలుపుకున్న తర్వాత, ఎట్లాగో బాయిల్ చేసి ఉందే కదా, ఎక్కువ సార్లు మగ్గాల్సిన అవసరం లేదండి. కొంచెం 2 టైమ్స్ కలుపుకున్న తర్వాత చాలండి. తర్వాత అందులో ఇంకా కారం, ఉప్పు వేసి కలుపుకోవాలండి. అది కూడా 2 టైమ్స్ కలుపుకొని అందులో వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత ఆ వాటర్ అనేది కొంచెం ఇనికితే టేస్ట్ ఉంటుందండి. ఆ పులుసు అనేది చిక్కబడాలండి. చిక్కబడితే టేస్ట్ ఉంటుంది అన్నమాట. అలా కొంచెం చిక్కబడ్డ తర్వాత అందులో నేనైతే ధనియాల పొడి, కొత్తిమీర వేసానండి. గరం మసాలా అది ఏం వేయలేదండి. నేను ఓన్లీ ధనియాల పొడి, కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేసేసి ఇంకా ఆఫ్ చేసుకున్నానండి. సింపుల్గా అయిపోయిందండి. టేస్ట్ కూడా బాగుంటుందండి. ట్రై చేయండి. ఓకేనా మరి, బాయ్.